Greetings in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. By the grace of God, we began a new series of Bible studies last month. ఆ దేవుని యొక్క మహాకృప వలన మనము గత నెలలో నూతనమైనటువంటి బైబిల్ ధ్యాన శీర్షికలు ప్రారంభించాం. The theme is Great Salvation. దీని యొక్క అంశం ఏమిటంటే గొప్ప రక్షణ. There are many blessings in our salvation. మన యొక్క రక్షణలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. We learned in our previous study the first blessing, namely predestination. మన యొక్క ముందు నెల ధ్యానములో మనం నేర్చుకున్న మొదటి ఆశీర్వాదము ముందస్తు సంకల్పం. In this month, we are going to meditate on the second blessing called justification. ఈ నెలలో మనము రెండవ ఆశీర్వాదాన్ని గురించి ధ్యానం చేయనయున్నాం. అది నీతిమంతులుగా తీర్చబడుట. Let us now explore the scriptures to learn what it teaches about justification. ఇప్పుడు మనము లేఖన భాగాల్లో చూద్దాం. నీతిమంతులుగా తీర్చబడడం ఎట్లు అనేది మనం అన్వేషిద్దాం. To make the meditation interesting, let me take you to the first story in the Bible. మన ఈ యొక్క ధ్యానము ఆసక్తికరంగా ఉండడానికి నేను మిమ్మల్ని మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి కథలోనికి తీసుకుని వెళ్తాను. Yes, the story of Adam and Eve. అవును, ఆదాము హవ్వల యొక్క వృత్తాంతం. One day the evening came. ఒక దినాన సాయం సమయం The వచ్చింది. sun was setting ఆ సూర్యుడు and అస్తమిస్తున్నాడు. the gloom was slowly covering the Garden of Eden. అక్కడ మెల్లమెల్లగా ఆ యొక్క చిమ్మ చీకటి కమ్ముతూ ఉంది. But that evening was not at all a joyful time for Adam and Eve. కానీ ఆ సాయం సమయం అనేది ఎంత మాత్రము కూడా ఆదాము హవ్వలకు ఆనందించదగినటువంటి సమయం కాదు. Instead of excitement in their hearts, they were overwhelmed with fear. వారు ఎంతో ఆనందముతో వారి హృదయాలు ఉప్పొంగవలసిన దానికి బదులుగా వారు భయముతో నిండి ఉన్నారు. As usual, the Lord was approaching the garden to enjoy the fellowship of Adam and Eve. యథావిధిగా ప్రభు వారు ఆ యొక్క ఆదాము హవ్వల యొక్క సహవాసాన్ని అనుభవించడానికి ఆనందించడానికి ఆయన ఏదైనా వనములోనికి వస్తున్నారు. Oh, something evil took place. చూడండి, ఏదో ఒక దుష్ట కార్యము జరిగింది. On hearing the sound of Lord's coming, they were greatly frightened and hiding themselves behind trees. ప్రభు యొక్క రాక శబ్దాన్ని గుర్తించినటువంటి వారు ఎంతో భయపడి చెట్లు వెనక దాక్కుకుంటూ ఉన్నారు. Greatly disappointed, the Lord asked loudly. ఎంతో నిరాశతో నిస్పృహలో కూరుకుపోయిన ప్రభు వారు బిగ్గరగా అడుగుతున్నాడు, Adam, where are you? ఆదామా నీవెక్కడా? Covering his nakedness with fig leaves, Adam slowly approached before God. అంజూరపు ఆకులతో తన యొక్క దిగంబరత్వాన్ని కప్పుకొని మెల్లమెల్లగా ప్రభు చెంత కనబడ్డాడు. God pronounced his verdict and drove them away from the garden. దేవుడు తన తీర్పును ప్రకటించి వారిని ఏదేను తోట నుండి తరిమివేశారు. However, the Lord God made clothing from animal skins for Adam and his wife. ఏదేమైనప్పటికీ కూడా ప్రభువు ఆ యొక్క జంతు చర్మముల చేత వారికి వస్త్రాలను కుట్టారు. ఆదాముకు హవ్వకు, అతని భార్య అయిన హవ్వకు. How can a person be declared innocent in God's sight? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? Paul makes an alarming statement. అలాగే పౌలు కూడా మనందరిని హెచ్చరించే ఒక మాట చెబుతున్నాడు. For everyone has sinned, we all fall short of God's gracious standard. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. From human perspective, there is no way for a man to come back from his fallen state. మానవీయ కోణంలో ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చే మార్గం అనేది ఏమాత్రం కూడా లేదు. But the good news is God has made it possible by sending his beloved son Jesus to die for the sinners. కానీ దేవుడు ఆయన ఈ కార్యాన్ని సాధ్యపరిచారు. తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని పాపుల కొరకు ఆయన చనిపోవడం మూలంగా ఇది సాధ్యపడింది. Before we begin our detailed study, let us read the keywords. మన ఈ యొక్క బైబిల్ ధ్యానము లోతుగా వెళ్ళడానికి ముందుగా ఈ యొక్క అంశానికి మూల వచనాన్ని మనం చదువుదాం. Romans 5:1.
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. Therefore, since we have been made right in God's sight by faith, we have peace with God because of what Jesus Christ has done for us. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. The NLT version says, we have been made right in God's sight. ఎన్ఎల్టీ తర్జుమాలో రాయబడుచుంది, మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడ్డాం. NKJV version says, therefore having been justified by faith. ఎన్కేజేవి తర్జుమాలో ఈ విధంగా రాయబడుతుంది, అయితే విశ్వాస మూలముగా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. We understand that both the translations convey the same message. మనకు అర్థమవుతుంది ఈ యొక్క రెండు తర్జుమాల్లో కూడా ఒకే ఆ యొక్క సారాంశం వస్తుంది. Definition. దీని అర్థం చూద్దాం. What do you mean by this word justification? ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడడం అన్న మాటకు అర్థం ఏమిటి? According to several prominent theologians, justification is the judicial act of God. అనేక మంది ప్రాముఖ్యత చెందిన ప్రముఖమైనటువంటి వేదాంత విద్యావంతులు వారు చెబుతున్నారు, ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడడం అనేది దేవుని యొక్క న్యాయపరమైన చర్య. By this, those who put their faith in Christ are declared by God righteous in his eyes and free from guilt and punishment. దీని ద్వారా క్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారు దేవునిచే ప్రకటించబడతారు, అతని దృష్టిలో నీతిమంతులు మరియు అపరాధము మరియు శిక్ష నుండి విముక్తి పొందుతారు. Explanation. దీని గురించినటువంటి వివరణ. The above definition is given in a condensed form. ఆ పైన చెప్పినటువంటి ఆ యొక్క వివరణ చాలా క్రోడీకరించి క్లుప్తంగా చెప్పారు. So let us elaborate it for our better understanding. మనము శ్రేష్టమైన రీతిలో దీన్ని గ్రహించడానికి దీన్ని విపులీకరిద్దాం. Justification is an act of God. ఆ యొక్క నీతిమంతులుగా తీర్చబడడం అనేది దేవుని యొక్క చర్య. It originates from God, not from human beings. ఇది దేవుని యొద్ద నుంచి ప్రారంభించబడింది కానీ మానవుల యొద్ద నుంచి కాదు. The moment a person puts his faith in Jesus, God declares that he is righteous. ఒకసారి ఒక వ్యక్తి యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఇతడు నీతిమంతుడు అని ప్రకటిస్తారు. Restoration of relationship between man and God is established. ఆ దేవునికి మానవునికి ఉన్నటువంటి తిరిగి వారి యొక్క సంబంధము పునరుద్ధరించబడడం అనేది స్థిరపరచబడుతుంది. It takes place instantaneously. ఇది తక్షణమే జరుగుతుంది. It cannot be reversed at any time. ఏ సమయంలో కూడా దీన్ని తిరిగి తీసుకొనరు. Friends, regeneration gives us a new life. ఆ ప్రియులరా, తిరిగి ఆ యొక్క పునరుద్ధరించబడడం అనేది మనకు నూతన జీవాన్ని ఇస్తుంది. Whereas justification gives us a new standing before God. కానీ నీతిమంతులుగా తీర్చబడడం అనేది దేవుని ఎదుట ఒక నూతనమైన స్థానాన్ని, స్థితిని మనకిస్తుంది. God not only forgets our sin, past, present and future, but also forgets that we were sinners. దేవుడు మన యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలములో చేసిన పాపాలను మన్నించడమే కాదు గాని ఆయన మనము పాపులము అన్న సంగతి మర్చిపోతారు. In other words, the Lord will never again treat a justified believer as a sinner. దేవుడు ఎప్పుడు కూడా మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి విశ్వాసి ఒక పాపి విధంగా తీర్చబడ్డాడని ఆయన గుర్తు చేసుకో. Paul puts the whole matter like a capsule in Romans 8:33. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనంలో పౌలు గారు ఒక చిన్న గోళీలా పెట్టారు దాన్ని. Who dares accuse us whom God has chosen for his own? No one, for God himself has given us right standing with himself. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. Now, how it works? ఇప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుంది? Like the two sides of a coin, God has two different and distinct characters. ఏ విధంగా ఒక నాణానికి రెండు ప్రక్కలు ఉంటాయో దేవునికి కూడా రెండు ప్రత్యేకమైన ఆ యొక్క వేరైనటువంటి లక్షణాలు ఉన్నాయి.
Both the characters of God are equal. దేవుని యొక్క ఈ రెండు లక్షణాలు కూడా సమానమైనవే. One, God is love and merciful. మొదటిది దేవుడు అని ఆయన ప్రేమగల దయగల దేవుడు. So he always seeks forgiveness for the sinners. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా పాపుల కొరకు ఆయన క్షమిస్తూనే ఉంటారు. On the other hand, God is holy and just. మరొక వైపున రెండవ కోణం, దేవుడు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. So the holiness and justice of God demands punishment for the sinners. కాబట్టి ఆయనకున్నటువంటి పరిశుద్ధత, ఆయనకున్నటువంటి నీతి మూలముగా పాపులను శిక్షించాలి అని ఆయన చెబుతున్నారు. God cannot be holy at the cost of his love. ఆ దేవుడు తన ప్రేమను పణంగా పెట్టి అపరిశుద్ధుడు కాలేడు. And he cannot be loving at the cost of his holiness. ఆయన తన పరిశుద్ధతను పణంగా పెట్టి మనల్ని ప్రేమించలేడు. Then how to solve the problem of justification? కానీ ఈ యొక్క నీతిమంతులుగా తీర్చడము అనేటువంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి? The good news is that wisdom of God and the grace of God together have solved it. మనకున్నటువంటి మంచి శుభవార్త ఏమిటంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క కృప ఈ రెండు కలిసి ఈ యొక్క సమస్యను పరిష్కరించాయి. Now let us read several Bible passages that tells us how the holy God and rebellious human beings were brought together by the life and death of our Lord Jesus Christ. ఇప్పుడు మనము అనేకమైనటువంటి లేఖన భాగాలు, బైబిల్ వాక్యాలను చూసి ఏ విధంగా పరిశుద్ధుడైనటువంటి దేవునిని తిరుగుబాటు చేసిన మానవుల్ని వారిరువురిని కలిపినటువంటి ఆ యొక్క క్రీస్తు జీవితము, మరణం, పునరుద్ధానాల ద్వారా మనం నేర్చుకుందాం. 1. Man's condition. మానవుని యొక్క నియమం. Ezekiel 18:4 and 20 says, ఎజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం 20వ వచనం. the person who sins is the one who will die. పాపము చేయువాడెవడు వాడే మరణము నొందును. God warned Adam, do not eat this particular fruit, otherwise you will die. దేవుడు ఆదామును హెచ్చరించారు, ఈ పండును నువ్వు తినవద్దు, నువ్వు తిను దినమున చస్తావు. But man rebelled against God and ate that fruit. కానీ మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ పండును, ఆ ఫలమును తిన్నాడు. Oh no, the sinners need a savior and a deliverer. చూడండి, ఇప్పుడు ఆ పాపులకు రక్షకుడు కావాలి, విడుదలకర్త కావాలి. Secondly, Christ mission. రెండవదిగా క్రీస్తు రావడానికి గల సంకల్పం. Jesus lived a perfect life according to the law. యేసు ప్రభువారు ధర్మశాస్త్ర ప్రకారం ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించారు. He gave his righteousness as a gift to those who believe in him. ఆయన యేసు ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచిన వారికి తన యొక్క నీతిని బహుమానముగా ఇచ్చారు. Man cannot pay the debt he owes. మనుషుడు తను చెల్లించవలసినటువంటి రుణమును చెల్లించలేడు. But Jesus paid it when he died on the cross. కానీ యేసు ప్రభువారు ఆయన సిలువలో మరణించినప్పుడు ఆ యొక్క రుణమును తొలగించారు, కొట్టివేశారు. Thirdly, supporting scriptural passages. మూడవదిగా లేఖన భాగాలకు మద్దతునివ్వడం. Further, let us choose several Bible portions to establish the doctrine of justification. నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని మనం విపులీకరించడానికి, స్థిరపరచడానికి అనేకమైనటువంటి బైబిల్ వచనాలను చూద్దాం. Isaiah 53 verses 5 and 11. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం 11వ వచనం. Verse 5, but he was pierced for our rebellion, crushed for our sins, he was beaten so we could be healed. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. When he sees that is accomplished by his anguish, he will be satisfied. And because of his experience, my righteous servant will make it possible for many to be counted righteous, for he will bear all their sins. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి
తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. This messianic prophecy of Isaiah describes vividly the sufferings of Jesus Christ, the righteous servant of God. క్రీస్తు యొక్క శ్రమలు, యేసుప్రభు వారి యొక్క శ్రమలు, ఆ నిజమైనటువంటి నీతి గల దేవుని సేవకుడైనటువంటి ఆ యేసుప్రభు వారిని గురించి యెషయా భక్తుడు తన యొక్క యూదుల మెస్సయానిక్ ఆ ప్రవచనాలలో రాశారు. Jesus has paid the cost on the cross. యేసుప్రభు వారు సిలువలో ఆయన తన వెల చెల్లించారు. So, when a person believes in him, God in heaven counts the person righteous. కాబట్టి ఆయన ఎడల ఎవరైనా నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే పరలోకమందున్నటువంటి దేవుడు ఆయనను నీతిమంతుడుగా తీర్చి లెక్కించుకుంటారు. The Lord grants him an acceptable standing before him. దేవుడు ఆయన ఎదుట ఆ వ్యక్తి ఆ నిందారహితుడుగా నిలవబడడానికి అనుమతినిస్తారు. Isaiah 61:10. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. For he has dressed me with the clothing of salvation and wrapped me in a robe of righteousness. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైవటం నాకు ధరింపజేసి ఉన్నాడు. Do you recollect how the garment of skin was given to Adam and Eve? మీకు జ్ఞాపకం ఉందా అండి? ఆదాము హవ్వలకు ఈ యొక్క చర్మపు ఆ వస్త్రాలను ఆయన ఇచ్చారు. This was the picture of Christ's death on the cross in the New Testament. ఇది నూతన నిబంధనలో క్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉంది. So all the believers are blessed with the robe of righteousness and salvation. కాబట్టి విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రక్షణ అను వస్త్రములు అలాగే నీతి అను పైవట్ట వారికి దీవెనగా అనుగ్రహించబడ్డాయి. Thank God for the fulfillment of the prophecy of Isaiah. ఆ యెషయా యొక్క ప్రవచనము నెరవేర్చబడడాన్ని బట్టి దేవునికి వందనాలు. 2 Corinthians 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. For God made Christ, who never sinned, to be the offering for your sin, so that we could be made right with God through Christ. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. God considers the value of our soul so great that Jesus had to pay a very high price on the cross. దేవుడు మన యొక్క ఆత్మలను ఆయన ఎంతో గొప్ప విలువగా ఎంచుతున్నారు కాబట్టి యేసు ప్రభు వారిని అంతటి ఉన్నతమైనటువంటి వెల సిలువలో చెల్లించాల్సి వచ్చేటట్టు చేశారు. Yes, Adam's one sin brings condemnation for everyone, but Christ's one act of righteousness brings a right relationship with God and a new life for everyone. అవును, ఎలాగనగా ఆదాము అను ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని క్రీస్తు అను ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Here is a contrast between the first Adam and the second Adam, who is our Lord Jesus Christ. ఆ యొక్క మొదటి ఆదామునకు కడపటి ఆదాము అయినటువంటి యేసు ప్రభు వారికి ఇక్కడ గొప్ప వ్యత్యాసం ఉంది. We are condemned because of Adam's disobedience. ఆదాము యొక్క అవిధేయత వలన మనము శిక్షించబడ్డాం. We get back the relationship with God the Father because of Christ's perfect obedience to God's law. మనకు దేవుని యొక్క దేవునితో సంబంధము తిరిగి పునరుద్ధరించబడింది. ఎందువల్లంటే క్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి విధేయత ధర్మశాస్త్రానికి లోబడడం మూలంగా. Amazingly, a great spiritual transaction took place when Jesus gave his life for us. ఆశ్చర్యరీతిగా యేసు ప్రభువారు మన కొరకు తన జీవితాన్ని అర్పించినప్పుడు గొప్ప ఆత్మీయమైనటువంటి ఆ యొక్క వెల చెల్లించబడింది, ఆ మార్పిడి జరిగింది. Our sins were credited to Christ account, మన యొక్క పాపములన్నీ క్రీస్తు ఖాతాలో వేయబడ్డాయి. and the righteous life of Christ was credited to our account. ఆ యొక్క క్రీస్తు నీతిగల జీవితము మన యొక్క ఖాతాల్లోనికి చేర్చబడింది. Praise God. దేవునికి స్తోత్రం. Theologians termed it as imputation. వేదాంత విద్యావంతులు దీనికి ఏ విధమైనటువంటి పేరు పెట్టారంటే ఆరోపణ. 2 Corinthians 8 and 9 throws
more light on this truth. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఇంకా లోతైన సత్యం మనకు ఆ వెలుగును ప్రసరింపజేస్తుంది. You know the gracious grace of our Lord Jesus Christ, though he was rich, yet for our sake he became poor, so that by his poverty he could make you rich. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. Our spiritual poverty was replaced by the spiritual riches of Jesus Christ. మన యొక్క ఆత్మీయమైనటువంటి దారిద్ర్యము క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యము చొప్పున తిరిగి చేర్చబడింది. Christ's death on the cross tells us that we were poor and now we are rich in Christ. సిలువలో క్రీస్తు మరణించడం ద్వారా మనకు తెలియపరుస్తున్నది ఏమిటంటే మనము దరిద్రులమై ఉన్నాం, క్రీస్తు ఐశ్వర్యము చేత మనము ధనికులమయ్యాం. 1 Peter 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, personally carried our sins in his body on the cross so that we can be dead to sin and live for what is right. By his wounds you are healed. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. Jesus died to give us the deliverance from sinful life and also a victorious Christian life. యేసు ప్రభువారు మన కొరకు మరణించారు ఆ యొక్క పాప జీవితము నుంచి విడుదల పొందడానికి. అంత మాత్రమే కాదు, మరియు జయకరమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి. This victorious life includes forgiveness, victory over sin, prayer life, life of Bible meditation, the inheritance of eternal life and the rest. ఈ యొక్క క్షమాపణలో ఏమేమి క్రోడీకరించి ఉన్నాయంటే పాపము మీద జయము, ప్రార్థనా జీవితము, బైబిల్ ధ్యాన జీవితము, నిత్య జీవము యొక్క వారసత్వము, ఇక మిగిలినవన్నీ కూడా దీనిలో క్రోడీకరించబడ్డాయి. Glory to God. దేవునికే మహిమ. Methods of justification. ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడడానికి పద్ధతులు. As stated earlier, God does not overlook sin. నేను ముందుగా చెప్పినట్లుగా దేవుడు ఆయన పాపాన్ని దాటిపోడండి. Instead, he was correctly dealt with it. దానికి బదులుగా ఆయన సరైన రీతిలో దానిని సరిచేస్తాడు. Let us now analyze the scripture to find out three main means by which he has justified us. మనం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం లేఖన భాగాల ద్వారా ఆ మూడు ప్రధానమైనటువంటి పద్ధతుల ద్వారా మనం ఏ విధంగా నీతివంతులుగా తీర్చబడ్డాం. 1. By the death and resurrection of Jesus. మొట్టమొదటిది క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా. Romans 5:9. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, And since we have been made right in God's sight by the blood of Christ, he will certainly save us from God's condemnation. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. Romans 4:25. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, He was handed over to die because of our sin, and he was raised to life to make us right with God. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. Yes, by his death Jesus shut the door of hell. అవును, యేసు ప్రభువారు తన మరణము ద్వారా పాతాళపు ద్వారాలను మూసివేశారు. And by his resurrection he has opened the door of heaven for us to enter in. ఆయన తన పునరుద్ధానము ద్వారా పరలోకపు ద్వారములు మనం ప్రవేశించడానికి ఆయన తెరిచారు. Secondly, రెండవదిగా by God's grace. దేవుని కృప వలన. Yet God with unreserved kindness declares that we are righteous. He did this through Christ Jesus when he freed us from the penalty for our sins. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. NKJV version says being justified freely by his grace. NKJV తర్జుమాలో చెబుతున్నారు ఆ ఉచితముగా ఆయన కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. NLT says yet God with undeserved kindness. NLT తర్జుమాలో చెబుతున్నారు
అయినప్పటికీ దేవుడు మనము అయోగ్యులమైనప్పటికీ తన దయతో నీతిమంతులుగా తీర్చారు. These two verses are complementing each other. ఈ రెండు వచనాలు కూడా ఒకదానితో ఒకటి మనము జోడించి చూడొచ్చు. So justification is not on the basis of our own merits. ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడడం అనేది మన యొక్క యోగ్యతను ఆధారంగా చేసుకుని కాదండి. It is merely by God's grace. ఇది కేవలము దేవుని కృప వలన. It is the favor of God which we do not deserve. మనము అనర్హులమైనప్పటికీ కూడా కేవలము దేవుని యొక్క కటాక్షము మూలముగానే పొందుకుంటాం. In 1 Corinthians 15 and 10, Paul testifies like this. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. But whatever I am now, it is all because God poured out his special favor on me. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. Thirdly, మూడవదిగా by faith. విశ్వాస మూలముగా Abraham believed God and counted him as righteous because of his faith. But people are counted as righteous not because of their work, but because of their faith in God who forgives sinners. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. Beloved, grace is God's part and faith is our part. ప్రియులారా, కృప అనేది దేవుని భాగము, విశ్వాసం అనేటువంటిది మనము నిర్వర్తించవలసిన భాగము. It is appropriate to remember the following 5 solas, it means alone, that Martin Luther emphasized in his declaration. మార్టిన్ లూథర్ గారు ఆయన యొక్క ప్రకటనలో నొక్కి ఒక్కాణించినటువంటి ఆ యొక్క 5 సోలాస్ ఇవి మాత్రమే అని ఆయన చెప్పినటువంటి వాటిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. 1, grace alone. మొట్టమొదటిది కృప మాత్రమే. 2, faith alone. రెండవది విశ్వాసము మాత్రమే. 3, Christ alone. మూడవది క్రీస్తు మాత్రమే. And 4, God's grace alone. నాలుగవది దేవుని కృప మాత్రమే. 5thly, authority of God's word alone. ఐదవది దేవుని వాక్య అధికారము మాత్రమే. Friends, we need to trust God and God alone for our justification. స్నేహితులారా, మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుడు మాత్రమే మనలను నీతిమంతులుగా తీర్చబడగలరు. A fitting example is the parable of Jesus Christ. ఆ యేసు ప్రభు వారి యొక్క ఉపమానంలో దీనికి సరిపడేటువంటి ఉపమానం మనం చూద్దాం. A Pharisee and a Samaritan prayed in the temple of God. ఒక పరిసయ్యుడు ఒక సమరయుడు దేవుని దేవాలయములో ప్రార్థిస్తున్నారు. Samaritan was justified because he was seeking the mercy of God. ఆ యొక్క సమరయుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఎందుకంటే అతడు దేవుని యొక్క దయను వెతుకుతూ ఉన్నాడు. On the contrary, Pharisee's prayer was rejected by the Lord because he put his confidence in his own good works. దీనికి వ్యతిరేకంగా పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుని చేత ప్రభు చేత తృణీకరించబడింది. ఎందుకంటే అతడు తన యొక్క ధైర్యాన్ని, తన యొక్క బలాన్ని తన సొంత మంచి పనుల్లో పెట్టుకున్నాడు. Blessings in justification. ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడడంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు. We now focus our attention on the few first verses in Romans 5th chapter. ఇప్పుడు మనము మన యొక్క దృష్టిని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాల్లో ఏకాగ్రత పెడదాం. It contains a lot of blessings as a result of justification. ఆ యొక్క వచనాల్లో ఆ నీతిమంతులుగా తీర్చబడడం మూలంగా వచ్చేటువంటి ఆ ఫలితము, ఆశీర్వాదాలు అక్కడ చూపబడ్డాయి. 1, we have peace with God. మొట్టమొదటిది మనకు దేవునితో సమాధానం. The good news is the enmity between God and man has vanished. ఇక్కడున్నటువంటి శుభ వర్తమానం ఏమిటంటే మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వము తీసివేయబడింది. Being justified, we are no longer the sinners.
మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ఇంకెంత మాత్రము కూడా పాపులం We కాదు. are now the children of God. ఇప్పుడు మనము దేవుని బిడ్డలం. God loves us. దేవుడు మనల్ని In ప్రేమిస్తున్నాడు. return, దీనికి బదులుగా we love our God. మనము మన దేవుణ్ణి We ప్రేమిస్తాం. worship Him. మనం ఆయన్ని ఆరాధిస్తాం. We serve Him wholeheartedly. మనం మన పూర్ణ హృదయంతో ఆయన్ని సేవిస్తాం. Secondly, రెండవదిగా we have access to God. మనము ఇప్పుడు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఆధిక్యత దొరికింది. In answers to our prayer, God meets our needs according to the riches in heaven. మన యొక్క ప్రార్థనలకు జవాబుగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. In times of trouble, we can approach God without hesitation. మనము శ్రమల్లో ఉన్నప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా ప్రభు చెంతకు వెళ్ళొచ్చు. Hebrew 4:16 says like this. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చెబుతుంది. So let us come boldly to the throne of our gracious God. There we will receive His mercy and we will find grace to help us when we need it most. గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. Thirdly, we have hope for eternal life. మూడవదిగా మనకు నిత్య జీవము కొరకైనటువంటి నిరీక్షణ కలదు. Beloved, our citizenship is in heaven. ప్రియమైనటువంటి వారులారా, మన పౌరసత్వము పరలోకమందున్నది. So we confidently and joyfully look forward to share God's glory in heaven. కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఆనందంగా మనము ఆ యొక్క దేవుని యొక్క మహిమలో పాలు పంపులు పొందుతాం. Fourthly, నాలుగవదిగా we have triumphs in our trials. మనకు శ్రమలలో విజయం ఉంటుంది. Beloved, our difficulties develop endurance. ప్రియులారా, మన యొక్క శ్రమలు మనకు ఓర్పును కలుగజేస్తాయి. And endurance develops character. మన యొక్క ఓర్పు మనలో మంచి గుణ లక్షణాలను పెంపొందిస్తుంది. And character strengthens our confident hope of salvation. ఈ యొక్క మన గుణ లక్షణాలు మనకు ఉండేటువంటి రక్షణ నిరీక్షణలోని మనలను బలపరుస్తుంది. In short, as Warren Wiersbe writes, nothing builds our character like trials. క్లుప్తంగా చెప్పాలంటే వారన్ వేర్స్బీ అనే ఆయన వ్రాసినట్లుగా మన యొక్క గుణగణాలను ఒక్క శ్రమలు తప్ప ఏది కూడా నిర్మించలేదు. We come to the end of the study on justification. ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడడం అనేటువంటి ధ్యానములో చివరికి వస్తూ ఉన్నాం. Let us recollect all the blessings that our good God has given us. మన మంచి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలన్నిటినీ ఒకసారి తిరిగి మననం చేసుకుందామా? As a result of justification, Jesus has graciously freed us from the punishment of our sins. పాపం యొక్క శిక్ష నుండి యేసు ప్రభువారు మనలను తన కృపతో విడుదలను అనుగ్రహించారు. And He sacrificially paid the debts we owed Him. మనము ఆయనకు చెల్లించవలసినటువంటి వెలను ఆయనతో త్యాగపూరితముగా వాటిని కొట్టివేశారు. We now stand before Him not with guilt but with Christ's righteousness. ఇప్పుడు మనము ఆయన ఎదుట అపరాధ భావంతో కాక క్రీస్తు యొక్క నీతితో ధైర్యంగా నిలబడుతున్నాం. Being filled with gratitude, let us live a life marked by obedience to God's word, faithful service to glorify Him, and winning souls to the kingdom of God. కాబట్టి కృతజ్ఞతతో నిండినటువంటి వారమై మనము మన జీవితాలను దేవుని వాక్యం పట్ల విధేయతతో అవిశ్వాసం సహితమైనటువంటి సేవతో ఆయనను మహిమపరిచే విధంగా ఆత్మలను రక్షించేటట్టుగా దేవుని రాజ్యము కొరకు అనేకమైన ఆత్మను సంపాదించే రీతిగా మనము జీవిద్దాం. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థించుకుందాం. Gracious Father, we thank you for this wonderful time you have given us to learn your word in depth. కృపగల తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీ వాక్యమును లోతుగా ధ్యానించుటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. We thank you for the ministry of the Holy Spirit as we will be meditating upon your word. ప్రభువా, మీ వాక్యాన్ని మేము ధ్యానము చేస్తూ ఉంటుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను బట్టి మీకు వందనాలు. Give us your grace that we may be able to know that we have the boldness, we have the right to stand before the Holy God. తండ్రి, ఈ యొక్క పరిశుద్ధులైన దేవుని ఎదుట మేము ఎంతో ధైర్యముగా నీతిమంతులుగా నిలబడిగేటట్టు మమ్మల్ని చేసినందుకు ఆ యొక్క నిశ్చయత మాకు దయచేయండి. Because Jesus died on the cross, Lord,
Now we are blessed with the garment of salvation and righteousness. ఆ తండ్రి యేసు ప్రభు వారు మా కొరకు మరణించడం ద్వారా మేము ఆ నీతి అను పైబట్టును రక్షణ వస్త్రాన్ని ధరింపజేసుకుని ఉన్నాం. Help us, Lord, to be grateful to you. తండ్రి మీ కొరకు మేము ఆ కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండేటట్టు సహాయం చేయండి. Give us, Lord, your burden and your grace to preach the gospel so that many may be blessed with these blessings. ఈ యొక్క ఆశీర్వాదముల చేత అనేక మంది ఆశీర్వదించబడేటట్టుగా మీ సువార్తను మేము ప్రకటించగలిగేటట్టు మాకు సహాయం చేయండి. Bless those who are watching our TV program. ప్రభువా ఈ మా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారిని దీవించండి. Bless them and bless their families. తండ్రి వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. In Jesus' name we offer this prayer. యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ரசிக்கிறேன் ரசிக்கிறேன் தேவனோடு வாழ்க்கை ரசிக்கிறேன் ரசிக்கிறேன் இயேசுவோடு நாட்களை என் மனதில் மனதாய் நிலக்கும் என் தகப்பன் இயேசுவை ரசிக்கிறேன் நொடிகள் அனைத்தும் அழகாய் மாற்றும் என் வாழ்வின் அழகாய் இயேசுவை ரசிக்கிறேன் 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 தேவனோடு வாழ்க்கை ரசிக்கிறேன் ரசிக்கிறேன் இயேசுவோடு நாட்களை அற்புதம் நீ அனுபவம் இயேசுతో జీవితం అతిశయం